నిన్న సాయంత్రం నేను మా చింటి కూడా షాపింగ్కి వెళ్ళాం. నీకు నచ్చింది నువ్వు కొనుక్కోరని నేను నా షాపింగ్ చేసుకుని వచ్చాను. వాడు ఏదో బెస్ట్ డీల్ సేవ్ చేశాను అన్నట్టుగా నా దగ్గరికి వచ్చి, అన్న నాకు నచ్చిన షర్ట్లో ఒకటి 45% డిస్కౌంట్ ఒక షాప్లో ఉంది, ఇంకో షాప్లో 30%, 20% ఉంది, అందుకని రెండో దాంట్లో కొనుక్కొని వచ్చాను అన్న అన్న. వాడు రేట్ ఎక్కువ చెప్పాడని వాడితో ఆర్గ్యూ చేశాను. ఎంత పని చేసావు మాయా? ఫస్ట్ షాప్లో 45% డిస్కౌంట్ అన్నాడు కదా, అంటే నువ్వు ఒక షర్ట్ని 55%, అంటే 1000 రూపాయల షర్ట్ని నువ్వు 550 కొన్నట్టు. ఇకపోతే రెండో షాప్లో నీకు ఫస్ట్ 30% డిస్కౌంట్ అన్నాడు, తర్వాత 20% డిస్కౌంట్ అన్నాడు, అంటే నువ్వు ఫస్ట్ 1000 రూపాయల షర్ట్ని 30% డిస్కౌంట్ అంటే 700, తర్వాత మళ్ళీ 20% అంటే మరో 140 తగ్గించి 560 రూపాయలు కొన్నావు. అంటే ఓవరాల్గా నువ్వు షర్ట్ కొన్నది 560, నీకు ఓవరాల్ ట్రాన్సాక్షన్లో 10 రూపాయలు లాస్. స్క్రిప్ట్ బాగా కాంప్లికేటెడ్గా ఉంది. క్లియర్గా ఈ ప్రాబ్లం అర్థం అవ్వడానికి నేను ఇలా చెప్పాను అనమాట. షాప్ నెంబర్ 1లో వాడు ఏం చేశాడు, ఫస్ట్ది మార్కెట్ ప్రైస్ 1000 రూపాయలు, సో రాసుకున్నాను. వెంటనే 45% డిస్కౌంట్ అన్నాడు. 45% తగ్గించాడు అంటే 100లో 45 రూపీస్ తగ్గించాడు అంటే 55 రూపాయలకి అమ్మినట్టు. సో 55% అనేది దాని యొక్క ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. 55% దేంట్లోని షర్ట్ యొక్క ప్రైస్ అది 1000 రూపాయలు. సో 55/100 × 1000 అంటే 550 రూపాయలకి ఆ షర్ట్ని కొన్నాడు. ఇప్పుడు షాప్ నెంబర్ 2లో ఏమైందంటే 1000 రూపీస్ సేమ్ మార్కెట్ ప్రైస్ ఉన్న షర్ట్ని ఫస్ట్ డిస్కౌంట్ ఎంత 30%, ఇది ఫస్ట్ డిస్కౌంట్, అండ్ సెకండ్ డిస్కౌంట్ ఎంత 20%. సో ఇప్పుడు ఏమవుతుందంటే 30% తగ్గించాడు అంటే 70% షర్ట్ని అమ్మినట్టు. సో ఫస్ట్ది 30% తగ్గించినప్పుడు 70% తర్వాత సెకండ్ది మళ్ళీ 20% తగ్గించాడంటే 80%, అంటే 1000 రూపీస్లో ఫస్ట్ 70%, దాంట్లో మళ్ళీ 80%కి ఇచ్చాడు అనమాట. అది సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు అంతా పెద్ద ఈక్వేషన్ సాల్వ్ చేసే కన్నా ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటాం. 1000 × 70/100 అంటే 700, ఇది ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చాక ఇది అనమాట సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు ఏంటి, దీని మీద మళ్ళీ 20% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 80%కి సెల్లింగ్ ప్రైస్ అనమాట. సో 700 × 80/100 అప్పుడు ఏమవుతుంది 560 అనమాట. ఇది సెకండ్ డీల్లో వాడికి వచ్చినటువంటి రేటు. సో ఈ ఓవరాల్ ట్రాన్సాక్షన్లో వాడికి 10 రూపాయలు లాస్ వచ్చింది. ఇంకోలా చేద్దాం. ఏంటంటే 1000 రూపాయలు మార్కెట్ ప్రైస్ ఉన్న షర్ట్ అనమాట, దానికి ఎంత 45% డిస్కౌంట్ ఇచ్చాడు. మనకేమని తెలుసు, సెల్లింగ్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. సో 45% డిస్కౌంట్ కదా, 1000 రూపీస్లో 45% ఆఫ్ దేంట్లో మార్కెట్ ప్రైస్లో. సో 1000 మైనస్ 45% ఆఫ్ 1000 అంటే 100 రూపాయలకి 45 రూపాయలు తగ్గించాడు అంటే 1000 రూపాయలకి ఎంత తగ్గిస్తాడు 450. సో 450 తగ్గిస్తే 1000 నుంచి 450 తీసేస్తే మనకి ఎంత వస్తుంది 550 రూపాయలు. అది ఫస్ట్ షాప్లో వాడికి కేస్ 1లో వాడికి దొరికినటువంటి ప్రైస్ అనమాట. సో ఇప్పుడు కేస్ 2 తీసుకుందాం. కేస్ 2లో ఏంటంటే ఫస్ట్ 1000 రూపాయల షర్ట్ సేమ్ మార్కెట్ ప్రైస్ ఉన్న షర్ట్, దాన్ని ఏం చేశాడంటే 30% డిస్కౌంట్ ఇచ్చాడు. 30% అంటే 100 రూపాయలకు 30 రూపాయలు తగ్గించాడంటే 1000 రూపాయలకి అంత తగ్గిస్తాడు, 300 తగ్గిస్తాడు. సో ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చాక షర్ట్ కాస్ట్ ఎంత అంటే 1000 రూపాయలు మైనస్ 300 అంటే 700. సో తర్వాత ఏమవుతుంది, 700కి మళ్ళీ 20% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 700 × 20/100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 క్యాన్సిల్ అయిపోతే 140 రూపీస్, అది సెకండ్ డిస్కౌంట్ అనమాట. సో ఓవరాల్గా 700 మైనస్ 140 విచ్ ఈజ్ ఈక్వల్ టు 560. సో ఇక్కడ ఏంటైందంటే వాడు 550 కొనాల్సిన షర్ట్ని 560 రూపాయలకు కొన్నాడు అనమాట. ఈ ఓవరాల్ ట్రాన్సాక్షన్లో చింటిగడికి వచ్చిన లాస్ 10 రూపీస్ అనమాట. అయితే ఈ కాన్సెప్ట్నే సక్సెసివ్ డిస్కౌంట్ కాన్సెప్ట్ అంటారు. దీన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా చేస్తారంటే SD ఈజ్ ఈక్వల్ టు x+y మైనస్ xy/100. సో దీని ఏంటంటే x అంటే ఫస్ట్ డిస్కౌంట్, y అంటే సెకండ్ డిస్కౌంట్. అయితే మనకు ఫస్ట్ డిస్కౌంట్ 30 ఇచ్చాడు, సెకండ్ డిస్కౌంట్ 20 ఇచ్చాడు. సో 30 + 20 మైనస్ 30 × 20/100, 30 + 20 50 మైనస్ 30 × 20 అంటే 600/100. సో 0 గెట్స్ క్యాన్సిల్డ్, 50 మైనస్ 6 అనమాట అంటే 44%. ఇది సెకండ్ కేసులో చింటిగడు కొన్న షర్ట్ రేట్ అనమాట, షర్ట్కి వచ్చిన డిస్కౌంట్ అనమాట. దీన్ని మనం ఏంటంటే x అనేది ఫస్ట్ డిస్కౌంట్, y అనేది సెకండ్ డిస్కౌంట్, మనం ఎందాక చేసిన ప్రాసెస్ అంతా చేయకుండా ఇలా యూస్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం సేవ్ చేసుకొని మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపో.